ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? మార్నింగ్ లేచారా? ఎంతమంది ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి వింటున్నారండి? మనందరం కూడా ఎంతగానో మన యొక్క ప్రార్థనలు, ఆరాధనలు దేవుని సన్నిధికి చేరుటకు మనం సిద్ధపడాలి. ఎందుకు అంటే దేవుడు మన పక్షంగా కృప చూపే దేవుడు. మన ప్రజల కొరకు, మన ప్రాంతాల కొరకు, మన రాష్ట్రాల కొరకు, మన భారతదేశం. ఈరోజు 15th ఆగస్టు అందరూ కూడా స్వతంత్ర దినోత్సవం అని జరుపుకుంటామండి. నిజంగా సంతోషకరమైన మన దేశానికి ఒక అద్భుతమైన దినం అది. మన దేశం కొరకు, మన దేశ ప్రజల కొరకు ప్రార్థన చేయాల్సిన భారం మన మీద ఉన్నది. అవును కదా, నా కొరకు నేను చేసుకుంటే చాలండి కాదు. మనం చిన్నప్పుడు ఒక చక్కటి మాట చెప్తాం కదా, మన హృదయంలో దేవుడు పెట్టే ఒక మంచి ఆలోచన, పెడుతున్న ఆలోచన ఏంటంటే, నువ్వు నిన్ను ప్రేమించుకుంటున్నావు కాబట్టి నీ పొరుగువాన్ని, నీ దేశాన్ని, నీ ప్రజల్ని ప్రేమించాలి. ఆ దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ కదండి. కాబట్టి ఈరోజు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నా అని మనం ఎన్నో శపథాలు చేసుంటాం, కానీ మనం మన ప్రజల కొరకు ప్రార్థించాలి, దేవుని సన్నిధిని ఎత్తుకోవాలి. రెండోది, ఈరోజు కష్టకాల దుఃఖ సమయాల్లో మీరున్నారు, దేవుడు మీ పక్షమై కృప చూపుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన తల్లి తండ్రి విడిచిన నేను విడువని దేవుడు. ఆయన ఈరోజు ఎన్ని సమస్యలు నీ మీద చుట్టుకొని ఉన్నా, ఆ చుట్టుకొని ఉన్న వాటికంటే శక్తిమంతుడైన దేవుని నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఉదయకాలం ఈ వాగ్దానం మీ అందరి కోసం దేవుడు మనకిస్తున్నాడు. ఇంకా రక్షణ మారు మనసు లేని వారు, యేసు రక్షకుడు దేవుడు నీ కొరకు మరణించి తిరిగి లేచాడు, పరలోకి వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. ఏంటి యేసు ప్రభు నమ్మితే? పాపక్షమాపణ, పరలోక నిత్య జీవం. కాబట్టి ఈ లోకంలో కూడా ఆయన కృప చూపి నేను నడిపిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన కొరకు చేసుకుంటూ, మన దేశం కొరకు, మన దేశ ప్రజల కొరకు, మన రాష్ట్రం కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి. ఎందుకు అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఉన్న ప్రాంతాన్ని, మన దేశాన్ని, ఏ దేశంలో నువ్వు ఉన్న స్థలాన్ని నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఎంతోమంది ఇతర దేశాల్లో మన భారతీయులు, మన బిడ్డలు ఎక్కడెక్కడో ఉంటారు. మీరు కూడా ప్రార్థనలో దేశాన్ని ఎత్తిపట్టండి. మీరున్న దేశంలో కూడా క్షేమము, కృప, రక్షణ విస్తరించినట్లు ప్రార్థించండి. కాబట్టి ఈరోజు చదువుకుందాం చక్కటి వాగ్దానం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకులి, గడ్డి బిళ్ళలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లును సమృద్ధిగా ఫలించును. దేవుడు ఇశ్రాయేలు దేశంలో వారు దినదినము ప్రార్థనలు, ఉపవాసం ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు. దేశమా అంటే అక్కడ దేశం అంటే ఎవరండి? ప్రజలు కదా. దేశం అంటే ఎవరండి? ప్రజలమే. ప్రార్థించినప్పుడట, తన బిడ్డలు ప్రార్థించినప్పుడు, వారిని వారు తగ్గించుకున్నప్పుడు మనల్ని, మన దేశముని క్షేమవృద్ధిలోకి, క్షేమకరమైన స్థితిలోకి దేవుడు నడిపించబోతున్నాడు. భయపడక గంతులు వేయి. ఈరోజు దేశముతో, దేశ ప్రజలతో, దేశ ప్రజల్లో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలతో, మనందరితో ప్రభుత్వం. ఎందుకు? మనం ఉపసించి ప్రార్థించి దేవుని తట్టు చూసేవారిగా మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థిస్తే మన దేశాన్ని ఫలింపులోనికి, మనల్ని ఫలింపు, ద్రాక్ష చెట్లు, ఒలీవ చెట్లు, అంజూరపు చెట్లు, ఎండిపోయిన గడ్డి బీళ్ళలో పచ్చిక మొలుచును. అంటే అంత పచ్చగా, అంత సారంగా దేవుడు మనల్ని, మన దేశాన్ని, మన ప్రజలను ఉంచబోతున్నాడు. ఎప్పుడు? ప్రార్థనలో, ఉపవాసంలో, దేవుని వెతికినప్పుడు. అందుకని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. మనందరం ప్రార్థన చేస్తున్నామా? మేమైతే ఇప్పటికీ ఫాస్టింగ్ ఉన్నామండి. 50 days రాబోతున్నాయి కాబట్టి ఇంకా ఎప్పుడు 21 days ఉండేవాళ్ళం 50 days బిఫోర్, ఇప్పటికి ఆల్మోస్ట్ 48-49 daysకి వస్తున్నాం ఇప్పటికే. ఎందుకంటే అప్పటి నుంచి ఫాస్టింగ్ ప్రేయర్లోనే ఉంటున్నాం. కాబట్టి ఒక ధైర్యం, బలం, దేవుని వాగ్దానం మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మేమందరం చేస్తున్నాం. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు భయపడక గంతులు వేయి, దేవుడు నేను నీ కొరకు గొప్ప కార్యం చేసేదాన్ని. ఆమెన్. భయపడక నువ్వు గంతులు వేయి, నీకోసం నేను ఒక గొప్ప కార్యం చేసేదాన్ని. ఆమెన్. ఇదండి ఈరోజు వాగ్దానం. దేశం అంటే ఎవరండి? దేశం అంటే మట్టి కాదు, మనుషులేనంట కదా. దేశం అంటే ఎవరు? మనందరం మనుషులం. దేవుడు మనందరికీ ఇస్తున్న వాగ్దానం, మనల్ని బట్టి మన దేశ ప్రజలకి, మన పట్టణంలో, మన గ్రామంలో, మన చుట్టుపక్కల ఉన్న వారి, ఇతర దేశంలో మన ప్రియులందరికీ. కాబట్టి ఈ వాగ్దానం ఎత్తిపట్టి మీరందరూ కూడా ప్రార్థించండి. దేశాన్ని బ్లెస్ చేయండి. మన దేశం క్షేమంతో, సస్యామలంతో, సంతోషంతో మన దేశ నాయకులు, ప్రజలు ఉండేలాగున మంచి సమాధాన సంబంధం మనందరి క్రైస్తవ బిడ్డలైన మనందరి ప్రార్థనలు మన మీద, మనం ఉన్న ప్రాంతాల మీద నిలిచి ఉండేలాగున అందరం దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో ప్రభువా, వారి జీవితాల్లో నీ మాట ఫలించాలి. రక్షణ లేని కుటుంబాల రక్షణ,
అయ్యా పాడైపోయిన జీవితాలు పట్టబడాలి, విరిగిపోయిన కుటుంబాలు కట్టబడాలయ్యా. యేసయ్యా దర్శించయ్యా. ఎవరికి బిడ్డలు లేరో చక్కటి బిడ్డల్ని నాయన, గర్భఫలం నువ్వు ఇచ్చే బహుమానం అట్టి కృపని ఎవరెవరి ఇళ్లలో అయితే అప్పులు, ఆర్థిక పరిస్థితులు తీర్చయ్యా. ఎవరెవరి ఇళ్లలో త్రాగుడు, వ్యసనాలు, జూదాలు, డ్రగ్స్ అటువంటి బంధకం నుంచి విడిపించయ్యా. ఏ కుటుంబాలు నాయన కోర్టు కేసులు కొట్టివేయబడి అక్రమ అన్యాయ కేసుల నుంచి నీ బిడ్డలు బందీలుగా ఉన్నవారు విడుదల పొందాలి అయ్యా. అన్యాయంగా మోసపోతున్న వారిని విడిపించు నా తండ్రి. ఇల్లు లేని వారికి, ఉద్యోగం లేని వారికి సహాయం చేయ ప్రభా. అయ్యా సెటిల్మెంట్ లేని వారికి ఆత్మీయ ఆర్థిక విషయాలు మీ సహాయం తెచ్చింది. రోగుల గుండి మూలుగుతున్న వారికి యేసు పొందిన గాయముల వలన స్వస్థత వారికి కలగాలి. మానసికంగా, కుటుంబపరంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ప్రతి వారి బంధకాలు తెంచి దీవించండి. ఈ ఉదయకాలం మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారే నాయన సంతోషించి గంతులు వేయాలి. ఈ సంవత్సరం బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారే నీ సన్నిధిలో ఆనందించాలి నాయన. కల్వరి మినిస్ట్రీస్ అద్భుతమైన బ్లెస్సింగ్తో ఈరోజు నింపబడి గొప్ప కార్యాలు జరగాలి. అట్టి విధంగా కృపణి మా భారతదేశాన్ని రక్షించండి. మా దేశ ప్రజలందరినీ సంరక్షించండి. మా దేశం కొరకు త్యాగం చేసిన ప్రతి ఒక్కరిని కూడా వారి కుటుంబాన్ని రక్షించి క్షేమాన్ని, కృపని, బ్లెస్సింగ్ వారికి ఇవ్వండి అయ్యా. నీ ప్రాణ త్యాగం మా కొరకు చేశావు కాబట్టి ఆ త్యాగాన్ని గుర్తించు. ప్రతి దేశంలో ఉన్న మా ప్రియులందరినీ రక్షించి వారున్న దేశంలో విడుదల, క్షేమం దయచేయండి. మరొకసారి ప్రతి వారి బంధకాలు తొలగించి వారి సమస్యలకి పరిష్కారం ఇవ్వండి. మా దేశమును దీవించి రక్షించి కృపతో నింపమని ఈరోజు వాగ్దానం తీసుకున్న ప్రతి బిడ్డ హృదయం సంతోషించి గంతులు వేటుకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. అందరికీ కూడా మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు 15th ఆగస్ట్ అండి. ఈరోజు యవనస్తుల కూడిక కల్వరి ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ దగ్గర హైదరాబాద్ 10 నుంచి 2 చక్కటి వర్షిప్, వాక్యము, ఆరాధన, బలమైన వ్యక్తిగత ప్రార్థనలు. మరి బెల్లంపల్లి చుట్టుపక్కల బెల్లంపల్లిలో యవనస్తుల కూడికి ఈరోజు 10 నుంచి 2 పాలు పొందండి. దేవుని బిడ్డలారా, భారతదేశ క్షేమం, రక్షణ కొరకు మీరందరూ ప్రార్థించాలి. మన దేశాన్ని దేవుడు దీవించి మరి దేవుని యొక్క సమాధాన, క్షేమము మా దేశ నాయకులకి, ప్రజలకి దేవుడు అందించులాగున ప్రార్థించండి. రెండవదిగా 50 దినాలు ప్రారంభం. మరి ఆగస్టు 29 ఉదయం 7 గంటలకి బెల్లంపల్లిలో 50 దినాల ప్రారంభ సభ. ఎన్ని వేల మంది ఇంతకుముందు వచ్చి 1 దినం 2 దినాలు ఉండి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ రావడం. 50వ దినం అక్టోబర్ 17. కాబట్టి ప్రార్థించండి. శక్తివంతంగా ఈ 12వ సంవత్సరం 50 దినాలు జరగాలి. ప్రారంభ సభ నుండే మనందరం కలిసి ఆత్మబలముతో ప్రార్థించి శక్తి పొందుటకు, ఉపవాసంలో ఉన్న ప్రార్థన శక్తి మన యొక్క ప్రజలకి, దేవుడు మన దేశానికి, మరి పట్టణాలకి ప్రతి బంధకాల నుంచి విడిపించుటకు ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.